చైనా రాజధాని బీజింగ్లో జరిగిన విక్టరీ పరేడ్ సమయంలో ప్రపంచంలోని శక్తివంతమైన ముగ్గురు నాయకులు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇంకా రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్, అలాగే ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్, వీరు ముగ్గురు కలిసి అమరత్వం గురించి మాట్లాడుకున్నారు. ముందుగా షీ జిన్పింగ్ అన్నాడు, పాతకాలంలో మనుషులు 70 ఏళ్ళు దాటితే పెద్ద వయసు అని అనేవారు, కానీ ఈ రోజుల్లో 70 ఏళ్ల వయసులో ఉన్న మీరు పిల్లల్లాగే ఉంటారు అని అన్నాడు. దానికి పుతిన్ సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు, బయోటెక్నాలజీతో అవయవాలని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, మనుషులు అమరులుగా మారచ్చు అని అన్నాడు. అదే సమయంలో మళ్ళీ షీ జిన్పింగ్ చెప్పాడు, కొంతమంది అంచనాలు వేస్తున్నారు ఈ శతాబ్దంలో మనిషి 150 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉందని అని అన్నాడు. ఇది వింటూ పక్కనే కూర్చున్న కిమ్ జాంగ్ ఉన్ ముసిముసి నవ్వుతూ కనిపించాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంత గోప్యంగా పాటించాల్సిన ఈ మాటలు బయటకి ఎలా వచ్చాయి? లైవ్ బ్రాడ్కాస్ట్ సమయంలో మైక్ ఆన్లో ఉండి ఈ సంభాషణ మొత్తం రికార్డ్ అయిపోయింది. దీంతో ముగ్గురు నాయకుల ప్రైవేట్ చర్చ పబ్లిక్ అయిపోయింది. ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత పుతిన్ కూడా అంగీకరించాడు, అవును మేము దీని గురించి మాట్లాడుకున్నాము, భవిష్యత్తులో మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారు అని. అయితే పుతిన్కి లాంగ్ లైఫ్ మీదున్న ఇంట్రెస్ట్ గురించి ప్రపంచానికి ముందే తెలుసు. 2024లో పుతిన్ రష్యాలో ఒక స్పెషల్ రీసెర్చ్ సెంటర్ని పెట్టమని ఆదేశించాడు. అది వృద్ధాప్యాన్ని ఆపే టెక్నాలజీలపై పనిచేస్తుందట. అంతేకాకుండా పుతిన్ పెద్ద కుమార్తె ఈమె కూడా ప్రభుత్వం గ్రాంట్తో సెల్ రీన్యూవల్ జెనెటిక్ రీసెర్చ్ ప్రోగ్రాంలపై పనిచేస్తుంది. అసలు వీళ్ళు అందరూ బీజింగ్లో ఎందుకు కలుసుకున్నారు అంటే, ఆగస్టు 3న విక్టరీ పరేడ్ జరిగింది. ఇది ప్రతి సంవత్సరం వరల్డ్ వార్ II ముగిసిన రోజు గుర్తుగా చైనాలో ఈ పరేడ్ చేస్తారు. ఈసారి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ముగ్గురు నాయకులు కలుసుకున్నారు. ఇది ప్రపంచ నాయకుల అమరత్వం మీద జరిగిన గోప్యమైన చర్చ. మీరు చెప్పండి, బయోటెక్నాలజీ వల్ల మనుషులు 150 ఏళ్ళు బతకడం సాధ్యమేనా, లేక అవన్నీ కేవలం కలలేనా? కామెంట్లో తప్పక రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రసవత్తరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.